2027లో గోదావరి పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. కుంభమేళా తర్వాత ఆ స్థాయిలో భక్తులు గోదావరి పుష్కరాలకు వస్తారని అంచనా వేస్తున్నారు. వైసీపీ నేతల తీరుపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారాయన. కాబోయే 30 ఏళ్ల సీఎం అంటూ జగన్ రీల్స్ చేసుకుంటూ మార్గాని భరత్ టైంపాస్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు వాసు. మీరు అసెంబ్లీకి రారు, మాట్లాడరు, బయట ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టుకొని మీకు నోటుకొచ్చింది తోచింది మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచి విధానం కాదు. మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం, ప్రతిపక్షం అన్నది మీరు అడిగితే ఇచ్చేది కాదు, ప్రజలు మీకు ఇవ్వాలి. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, చీకొట్టారు. చీకొట్టిన నిసిగ్గుగా మరలా మీ క్యాడర్ అందరూ సీఎం 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 అనడం, మీరు మరలా ముందుకొచ్చి మరే 30 సంవత్సరాలు మనమే అని చెప్పడం, నవ్వుకుంటా ఉన్నారు బయట జనాలందరూ కూడా. చాలా గుండె ధైర్యం. ఇంత జరిగిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఆత్మ పరిశీలన అనేది చేసుకోకుండా ఇంకా దీని మీదే చర్చిస్తున్నారంటే సీఎం అయిపోవాలి, అధికారం తెచ్చేసుకోవాలి. ఆయనే కాదు, ఆయన కింద ఉన్న ప్రతి నాయకుడు ఇదే తత్వం. మొన్న రాజమండ్రిలో నా మీద పోటీ చేస్తున్నాడు అబ్బాయి, మాజీ ఎంపీ. అంటే తను కూడా ఏంటంటే నాయకుడు అంటే ప్రెస్ మీట్లు పెట్టడం, లేకపోతే 4 రీల్స్ చేసుకోవడం, అంటే ఇదే అనుకుంటున్నారు. ఇది కాదు. ప్రతిపక్ష పాత్ర అన్నదానికి చాలా గౌరవం విలువ ఉంటుంది. మేము 5 ఏళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నాం. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించింది, జనసేన ప్రతిపక్ష పాత్ర పోషించింది. ప్రజా సమస్యలపైన పోరాడుతూనే ఉన్నాం. పోరాడే కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, మీ దృష్టికి తీసుకొచ్చాం, నిర్మాణాత్మకంగా పోరాడాం. మీ మాదిరిగా దొరికితే ప్రెస్ మీట్, అదిగో అది, ఇదిగో ఇది. అంటే ప్రెస్ మీట్ అంటే విమర్శలేనా? ప్రజా సమస్యలు చెప్పడం రాదా మీకు?